హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక రోహిణిలో వాళ్ళ నాన్న ఆత్మ ఆవహించి ఉందని మనోజ్ ఇంకా ప్రభావతి రోహిణిని కర్రతో కొట్టడానికి కర్ర తీసుకొని బెడ్రూమ్లోకి వస్తారు. చూడమ్మా, పసిపాపలా ఎలా పడుకుని ఉందో, తన్ను కొట్టమంటావేంటమ్మా అని మనోజ్ అడుగుతూ ఉంటే, నువ్వు కొట్టేది రోహిణిని కాదురా, వాళ్ళ నాన్నని. బతికున్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, డబ్బున్న పిసినారోడు. నా పేరు చెప్పి ఇంక 2 ఎక్కువ కొట్టు అని చెప్పేసి అంటూ ఉంటే, సరేనమ్మా కొడతాను, నువ్వు లెక్క పెట్టు అని చెప్పేసి మనోజ్ చెప్తాడు. 1,00,000, 2,00,000, 3,00,000 అని చెప్పేసి ప్రభావతి లెక్క పెడుతూ ఉంటే, ఏంటమ్మా మధ్యలో లక్షలు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక నీకు లక్షల మింగలం అలవాటే కదరా, అందుకే అలా లెక్క పెట్టాను అని చెప్పేసి మళ్ళీ లెక్క పెడుతుంది. తర్వాత మనోజ్ రోహిణి కాళ్ళ మీద కొడతాడు. ఇక అబ్బా, నొప్పి 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 అంటే అరుస్తూ రోహిణి లేస్తుంది. ఇక కొట్రా, ఆపకుండా కొట్రా అని ప్రభావతి అంటుంది. ఇక ఒక్కసారిగా మనోజ్ కొడుతున్న కర్రను రోహిణి పట్టుకుంటుంది. అమ్మ, దెయ్యం వచ్చి కర్ర పట్టుకుంటున్నట్టుంది, నాకు ఒకటొస్తుంది అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటే, ఇక ప్రభావతి తలుపు చాటుకు వెళ్ళి దాక్కుంటుంది.